ఒక దేవాలయం చుట్టూ మహాప్రలయం అన్నీ కొట్టుకుపోయాయి. కానీ అది మాత్రం కదలలేదు. 2013 వరదల్లో హిమాలయాల మధ్య నిలిచిన ఆ శక్తి ఏమిటి? పాండవుల పాప విమోచనం కోసం శివుడు ఎందుకు ఇక్కడ దాగాడు? ఇది కేవలం ఆలయం కాదు, శివుడి ప్రత్యక్ష మహిమ. హిమాలయాల హృదయాల్లో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య కేదార్నాథ్ టెంపుల్ భక్తులకు ఒక అద్భుత అనుభూతిని అందించే శివక్షేత్రం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, భక్తి, నమ్మకం, అద్భుతాల సమూహం. ఈ ఆలయం మహాదేవునికి అంకితం చేయబడింది. కేదార్ అంటే క్షేత్రాధిపతి, నాథ్ అంటే దేవుడు. ఇక్కడ శివుడు కేదారేశ్వరుడుగా పూజించబడుతున్నాడు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చేసిన పాపాలను విముక్తి పొందేందుకు శివుణ్ణి ఆశ్రయించారు. కానీ వారి పాపాలను క్షమించాలనుకోని శివుడు ఒక ఎద్దు రూపంలో హిమాలయాల్లో దాగిపోయాడు. పాండవులు వెంబడించిన ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది. కానీ దాని వెనుక భాగం మాత్రమే బయటకు కనిపించింది. అదే ఈ కేదార్నాథ్లోని శివలింగంగా మారింది. ఇది పంచకేదార్లో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా నిలిచింది. ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చూస్తే మనసు మౌనంగా మారిపోతుంది. మంచు పర్వతాలు, గాలి శబ్దం, ఆలయాల్లో వినిపించే గంటల నాదం, ఇవన్నీ కలిపి ఒక దివ్య లోకంగా అనిపిస్తాయి. కానీ ఈ క్షేత్రం మహిమను ప్రపంచం మొత్తం గమనించిన సంఘటన 2013లో జరిగిన భారీ వధ. హిమాలయాల్లో వచ్చిన ఆ ప్రళయం గ్రామాలను, ఇళ్లను, మార్గాలను అన్నిటినీ నాశనం చేసింది. అయితే ఒక అద్భుతం జరిగింది. ఆ వరదలో ఒక భారీ రాయి ఆలయం వెనుక ఆగి ప్రవాహాన్ని నీటిని మళ్లించింది. దాంతో కేదార్నాథ్ టెంపుల్కి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఆ రాయిని భక్తులు దివ్యశిలగా పిలుస్తారు. ఇది శివుడి రక్షణ అని భావిస్తారు. ఇక్కడికి వెళ్ళడం సులభం కాదు. ఎత్తైన పర్వతాలు, కఠినమైన ప్రయాణం. కానీ ఒక్కసారి అక్కడికి చేరుకున్నాక శివుడి సమక్షంలో నిలబడిన అనుభూతి మాటల్లో చెప్పలేం. కేదార్నాథ్ అనేది కేవలం యాత్రాస్థలం కాదు, అది నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. ప్రళయం వచ్చిన కదలని విశ్వాసం, శివుడి మహిమను ప్రత్యక్షంగా చూపించే క్షేత్రం. ఒక్కసారి అయినా ఈ దివ్యస్థలాన్ని దర్శిస్తే మనసు శాంతితో నిండిపోతుంది. మరియు మన హృదయం ఒకటే చెబుతుంది, ఓం నమ శివాయ.